దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. భర్తమాయాశైలకు విజ్ఞప్తి ఇప్పుడే చూసి వస్తున్నా. ఆడియన్స్కి నేను విజ్ఞప్తి, ఇప్పుడు మీరు చూస్తారా చూడరా సినిమా మీ ఓకే వదిలేస్తున్నా. కిషోర్ తిరుమల గారు ఈసారి టోటల్గా ఫెయిల్ అయిపోయారు. రవితేజ అన్న మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఈసారి చాలా హోప్ ఉండే ట్రైలర్ చూశాక. సరే రొటీన్ యాక్షన్ డ్రామా ఎంటర్టైన్మెంట్ ఇదంతా పక్కన పెడితే పాత వింటేజ్ రవితేజ గారి కామిక్ టైమింగ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అదంతా వాపస్ వస్తుంది అనుకున్నా. బట్ నో, అసలు కిషోర్ తిరుమల గారి పోయిన సినిమా కూడా శర్వా గారితో కొంచెం అట్టిట్ అయింది. ఈ సినిమా అయితే డౌట్ లేదండి, అట్టిట్ కాదు, టోటల్గా పోయినట్టే, టోటల్గా దొబ్బినట్టే. అసలు 2.5 గంటల సినిమా కూడా కాదండి, కానీ నాకైతే 4 గంటల సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడు ఇంటర్వెల్ వస్తుందో, ఎప్పుడు బ్రేక్ తీసుకుందామా, ఎప్పుడు సినిమా నుంచి బయటికి వెళ్ళిపోదామా అనిపించింది నాకైతే మాత్రం. టు బీ ఆనెస్ట్ చెప్తున్నా, ఎక్కడ కామెడీ అనేది పండలేదు. రొటీన్ కామెడీ, రొటీన్ ఉన్నా కానీ జెన్యున్గా నవ్విపిస్తే బాగుంటుందన్న. అది క్రింజ్ ఉండని ఏదైనా ఉండని పర్లేదు, రొటీన్ ఉన్నా పర్లేదు. కాకపోతే అరే అది కనెక్ట్ అయ్యి జెన్యున్గా నవ్విపిస్తే నీట్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఎన్ని జోకులు పెట్టారు, ఎన్ని బలవంతంగా డైలాగులు ఇరికిచ్చారంటే బలవంతంగా నవ్విపేయడానికి ట్రై చేశారు. ట్రెండీ టాపిక్స్ని ఇన్వాల్వ్ చేసి, లేకపోతే కొంచెం ట్రెండీ డైలాగ్స్ని ఇన్వాల్వ్ చేసి, మీ మెటీరియల్లో ఉన్న డైలాగులని ఇన్వాల్వ్ చేసి కొంచెం బలవంతంగా నవ్విపించడానికి ట్రై చేశారు తప్ప ఎక్కడ సినిమాలో జెన్యూనిటీ అనేది అయితే నాకు కనిపించలేదు. అసలు రవితేజ గారు ఎలాంటి సినిమాలు తీసేవాళ్ళు, ఎలాంటి సినిమాలు తీస్తున్నారు, నాకైతే చాలా బాధగా ఉంది. అన్న మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు హోప్ దిస్ రీచెస్ యూ. జస్ట్ ప్లీజ్ కొంచెం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, మీ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని, మీరు ఎలాంటి మంచి సినిమాలు తీసేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. మొన్న వాల్తేరు వీరయ్య 2 ఏళ్ల క్రితం వాల్తేరు వీరయ్యలో మీరు లీడ్ రోల్ చేయకపోయినా మిమ్మల్ని చూసి బాస్ పక్కన ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాము. మీ వల్ల సినిమా ముందుకెళ్ళింది, మీ క్యారెక్టర్ ఆర్క్ అంత బాగుండింది. సో ఇక్కడ మీరు కొంచెం క్యారెక్టరైజేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమాలు, లేకపోతే సినిమాలో కొంచెం దమ్మున్న కంటెంట్ ఉన్న సినిమాలు చేయండి ప్లీజ్. వీళ్ళు రొటీన్ కామెడీలు వద్దు. పెట్టిన డబ్బులు అయితే నాకైతే ఎక్కడ వర్త్ అనిపించలేదన్న, నిజంగా వర్త్ అనిపించలేదు. సినిమా టికెట్లు కూడా హైక్లు ఇచ్చినట్టున్నారు దీనికి కూడా. నాకైతే మాత్రం వర్త్ అనిపించలేదన్న. 2.5 గంటలు నిజంగా. నిన్న సినిమా నుంచి బాస్ సినిమా చూసి, అనిల్ రావుపూడి గారి సినిమా చూసి ఎంత ఎక్సైట్మెంట్తో బయటకు వచ్చానో, ఎంత సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చానో, ఈరోజు లిటరల్లీ తలకాయ పట్టుకొని బయటకు వచ్చాను అన్న. అనవసరంగా అప్పటికి అనుకుంటూనే ఉన్నా సరే అని చెప్పి ఇంకా వచ్చేసా. పోనీలే రవితేజ అన్న చూద్దాము. కిషోర్ తిరుమల గారి మీద కూడా కొంచెం నమ్మకం ఉండే. ఇంతకుముందు సినిమాలు బాగా తీశారు, నేను శైలజ, ఉన్నదొకటే జిందగీ, రెడ్, ఇలా చాలా మంచి సినిమాలు తీశారు. కానీ ఈసారి ఏమైందో మరి, అది రవితేజతో తీసే వరకే అవుతుందా, లేకపోతే అదేందో కాంబినేషన్ రవితేజ గారితో వర్కౌట్ అవ్వట్లేదా నాకు అర్థం కావట్లేదు. సినిమాలో ఏం ప్లస్ ఉంది అంటే నేనైతే ఏం ప్లస్ ఉందని చెప్పలేకపోతున్నాను. ఏం మైనస్ ఉందంటే టోటల్ సినిమానే మైనస్, అసలు తీయడమే మైనస్ అనిపించింది. అండ్ హీరోయిన్ రోల్స్ అంటారా, ఫైన్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ చుట్టూనే తిరిగే సినిమా కాబట్టి రోల్స్ త్రూ అవుట్ ఉన్నాయి. కాకపోతే ఏంది అంటే ఎక్కడ కనెక్షన్ అనేది, ఆడియన్స్తో ఇన్వాల్వ్మెంట్ అనేది జరగలేదు. అండ్ గ్లామర్ రోల్స్ కోసం వాళ్ళని పెట్టుకుందామా అంటే గ్లామరస్గా కూడా అంత ఏం చూపించలేదు. అండ్ సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, ఎంత మంచి ఆర్టిస్టులు ఉన్నా, ఎంత రవితేజ లాంటి యాక్టర్ ఉన్నా ఏం చేస్తామండి సినిమాలో దమ్ము లేకపోతే. అంతే, పోయినట్టే. ఇంకా మళ్ళా సంక్రాంతి బరిలోంచి వెళ్ళిపోయిందండి. ఆఫ్టర్నూన్ షోస్ నుంచే ఖాళీ అయిపోతుంది నాకు తెలిసి. మ్యాక్సిమం ఆల్రెడీ సినిమా ఫస్ట్ షో కూడా నాకు థియేటర్ ఖాళీగా అనిపించింది. అది మేబీ అది మైండ్ సెట్ అలా క్రియేట్ అయిపోయిందో ఏమో జనాలతో ఆల్రెడీ రవితేజ అన్న సినిమాల మీద. బట్ హోప్ఫుల్లీ అన్న ఒక్క మాస్ కంబ్యాక్ అన్న. మీరు ఎలాంటి సినిమా తీయాలి అంటే ఇంకా జనాలకి రవితేజ అన్నకి సినిమా మీద ఎంత ఇష్టం, సినిమా మీద ఎంత ప్యాషన్, ఆయనకి వాళ్ళ ఫ్యాన్స్ మీద ఎంత రెస్పెక్ట్ ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది తెలవాలన్న. ఒక్క మంచి సినిమాతో వాపసు రండి ప్లీజ్, అంతే. ఇప్పుడే భరతమాయాశైలకు విజ్ఞప్తి సినిమా, రవితేజ గారి సినిమా చూసా, చాలా బాగుంది. పాటలు బాగున్నాయి, డ్యాన్సులు బాగున్నాయి, రొమాన్సు బాగుంది, కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అసలు ఎక్కడ కూడా ఒక్క 1 మినిట్ గ్యాప్ లేకుండా సినిమా చూస్తున్న సేపు ఒకటే కామెడీ టైమింగ్స్ వేరే లెవెల్ అంతే. అదేవిధంగా ఈ సినిమాలో ముఖ్యంగా భర్తలు లేవాళ్ళు తప్పులు చేస్తే భార్యలతో ఎలా సరిదిద్దుకుంటారు అనేది ఈ సినిమా. కాబట్టి భర్తలు తప్పులు చేస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అది సహజం. కాబట్టి ఆ సహజమైన తప్పులే కొన్నిసార్లు సీరియస్ అవుతాయి, క్రిటికల్స్ అవుతాయి, సిచ్యువేషన్స్ అవుతాయి. నాకు ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటు, దయచేసి మీరు ఏమనుకోబాకండి, నాకు ఇంగ్లీష్ వస్తుంది మధ్యలో. కాబట్టి ఈ సినిమా అసలు ఎక్కడ కూడా బోరు కొట్టకుండా, ఒక్క నిమిషం గ్యాప్ లేకుండా, ఒకటే కామెడీ, ఇది కాదు కావాలి మాకు.
ఈ సంక్రాంతికి ప్రతి సినిమా ఇలాగే రావాలి, ఇలాగే ఉండాలి అంతే. అంటే ఈ శంకరాభరణంలో కూడా సేమ్ భార్యాభర్తలు విడిపోయేదని ఒక స్టోరీ ఉంటుంది. ఇందులో కూడా సేమ్ లైఫ్ స్టోరీ. అది భార్య భర్తలు నాకు తప్పదు కాదండి. ఆయన పెళ్లి కానోడు ఎవరున్నాడు చెప్పండి, నేను తప్ప మీ అందరికి అయ్యిలా. పెళ్ళిళ్ళు అందరికి అవుతాయి కదా. భార్యతో ఎలా సమస్య వచ్చిందో ఆ సమస్య ఎలా క్లియర్ చేసుకోవాలనేదే కదా ఈ సినిమా అంటే అంతే. కానీ మీరేం చేయాలంటే మీరు కూడా పెళ్ళి అవగానే పక్క దేశం పక్క రాష్ట్రం పోతారు. మీ అందరూ పోయిన తర్వాత అక్కడ ఎవరితోనే జంచిక్ జమ్ము బంచిక్ బొమ్మ అవుద్ది. అప్పుడు మీరు మళ్ళీ వచ్చి ఆ సమస్యని ఎలా భార్యలతో క్లియర్ చేసుకుంటారు అనేది ఈ సినిమా. ఆ సినిమాలో చూపిస్తున్నాడు క్లారిటీగా ఇది సమస్య, ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడ్డానో ఇది చూసి మీరు కూడా అలా బయటపడండి. కాబట్టి సినిమా అంటే ఇదిగా కావాలి అందరికీ. సినిమా అంటే ఇదిగా కావాలి, మాసే ఒకటే మాసు ఒకటే క్లాసు. కాబట్టి ఈసారి ఏంటంటే భర్త మాసేలు విజ్ఞప్తి 2 అని భార్యలతో ఎలా సమస్య క్లియర్ చేసుకొని చూపిస్తారంట. చాలా బాగుంది సినిమా. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అందరూ చెప్పాలి, మీడియా వాళ్ళ తరఫున చెప్తున్నా, ప్రజలందరూ రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ ఒకటైపోయారు థియేటర్లో. అందరూ ఉన్నోడు లేనోడు అనే తేడా లేకుండా అందరూ బంధుత్వాలు కలిపేసుకున్నారు థియేటర్లో. ఇదే సంక్రాంతి. రవితేజ గారు వాళ్ళ అభిమానులకి గిఫ్ట్ ఇస్తున్నారంటే ఇదే ఒక మంచి గిఫ్ట్ అన్నమాట. ఇది అభిమానులందరికీ ఏమని, మీరందరూ కలిసిపోండి, అన్నదమ్ముల్లాగా అక్క చెల్లిలాగా ప్రేమికుల్లాగా కలిసిపోండి, కావాలంటే ఒకరింట్లో ఒకరి పిల్లని పెళ్లి చేసుకోండి, బంధువులు అవ్వండి అని చెప్పాడు. కాబట్టి ఇది మాకు కావాలా. ప్రతి సినిమా హీరో ఈ సంక్రాంతికి అన్ని సినిమాల్లో అభిమానులందరూ ఇలా కలిసిపోతూ ఉంటే అప్పుడు దేశం బాగుపడతా ఉంటే ఆహా ఇది కదా కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి ఒక 500 కోట్ల నుంచి 1000 కోట్ల దాకా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. రవితేజ గారు మరో కంబ్యాక్ ఎలాగ ఇవ్వాలని, మళ్ళీ ఇలాంటి సినిమాలు తీయాలని, ఇలా సినిమాలు తీసి ప్రజలకి దేశానికి మెసేజ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. జై మాస్ మహారాజా రవితేజనా. ఓవరాల్గా రేటింగు ఎంత ఇచ్చినా తక్కువే. నీ ఇష్టం వచ్చినంటే వేసుకో రాసుకో. టైమింగ్ ఆయన డాన్సింగ్ మాత్రం అదరగొట్టాడు. ఫుల్ చేసిన భయ. లవరు అండ్ వైఫ్ ఒకే ఆఫీస్లో ఉంటే హీరో ఎట్లా కష్టపడతాడు, ఎట్లా మేనేజ్ చేస్తాడు, ఎలా అనేది ఆ టైమింగ్ ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ దుమ్ము దులిపిన భయ. ఆ భీమ్స్ సత్య గారు అండ్ మన సునీల్ గారు వాళ్ళ టైమింగ్ అంటే వీళ్ళ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది భయ. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం సినిమాని పండబెట్టిన భయ. తిరుమల కిషోర్ రవితేజ గారిని వాడుకునే విధానం తెలియదు, అసలు ఆయన స్టైల్ ఏందో తెలియకుండా ఎందుకు సినిమా తీస్తారు అంటే ఏది పడితే సినిమా హిట్ కాదు. మన మాస్ మహారాజాని ఏ లెవెల్ చూపారు ఆ లెవెల్ చూపిస్తే బాగుంటుంది. నాకు భయ కమెడీని వాడుకునే విధానం కూడా తెలియదు. టైమింగ్ అనవసరమైన టైమింగ్ ల్యాగ్ అని ఎప్పుడైపోతారు అని తలనొప్పి అవసరమా? ఎందుకు అన్ని కోట్లు ఇన్ని లక్షలు పెట్టి సినిమాలు తీస్తారు? ఎందుకు ఇద్దరు హీరోయిన్ ఆడుకునే విధానం కూడా తెలియదు. కానీ మెయిన్గా భయ సినిమాకి వస్తే మాస్ మహారాజా కోసం, ఆ డ్యాన్స్ కోసం, వామ్మో వాయో అల్లెంతలో ఆ సాంగ్, ఈ ఎంటర్టైన్మెంట్ కోసం రావచ్చు భయ. కానీ ఏదో ఎక్స్పెక్టేషన్ రాకండి. మనం అనుకున్నంత కామెడీ లేదు, అనుకున్నంత హైప్ లేదు. ఏదో సినిమాని తీసినామా ఇట్లా సీరియల్ తీసినా టక్కడక్కడ తీసి పెట్టేసిండు. ఇది చూసుకోండి. మెయిన్గా మాత్రం మా మాస్ మహారాజా రవితే అన్న ఈ వీడియో నువ్వు చూడాలి, దండం పెడతా. నెక్స్ట్ సినిమాకైనా ఒక కంటెంట్ చూసుకో అన్న, ఒక మంచి కామెడీ టైమింగ్ తీసుకో. అండ్ నీ స్టైల్లో ఒక సినిమా కావాలన్నా, మాకు ఒక ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఆఫ్ కమర్షియల్ సినిమా కావాలన్నా. ఎందుకంటే మేము విక్రమార్కుడు సినిమా అలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇలాంటి సినిమా తీయన్నా ప్లీజ్ అన్న. ఇదైతే నేను డిసప్పాయింట్ అంటే నాకు ఎనర్జీ కూడా వస్తుంది, బాధ అనిపిస్తుంది. రివ్యూ కూడా చెప్పాను కూడా, కానీ ఈ రివ్యూ చెప్తే నెక్స్ట్ సినిమాకైనా మంచి సినిమా తీస్తారని నమ్మకంతో తీస్తున్నా. తిరుమల కిషోర్ గారు మీకు దండమయ్యా, మంచిగానే మా వాడిని పండబెట్టింది. థ్యాంక్ యూ. సంక్రాంతి ఫెస్టివల్ అంటే కామన్ ఆడియన్ పెద్ద ఎక్స్పెక్ట్ చేయడు. సింపుల్గా హోమ్లీగా ఫ్యామిలీగా ఉన్న మూవీస్ మాత్రం ఎంకరేజ్ చేయడానికి సపోర్ట్ చేయడానికి చూస్తారు. అలాంటి మూవీ అండి ఇది. భర్త మహాశైలకు విజ్ఞప్తి. మన డైరెక్టర్ గారు సాంగ్ స్టేజ్ మీద వైరల్ చేసిన సాంగ్ వన్ ఆఫ్ ద హైలైట్ సాంగ్ మూవీలో. భీమ్స్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్రాపర్గా చేశారు. చాలా బాగుంది సినిమా. అండ్ ఫ్యామిలీతోనే చూడొచ్చండి. ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సినిమాలో. కెమిస్ట్రీ హీరో హీరోయిన్ ఆశికా రంగనాథ్ గారిది కావచ్చు, అండ్ డింపుల్ హెత్ గారిది సాంగ్స్, పిక్చరైజేషను, ప్రొడక్షన్ వెల్స్, టెక్నికల్స్ చాలా బాగున్నాయి. కిషోర్ తిరుమల గారు అంటే మినీ ఇనిషియాలజీ కావచ్చు, మన ఇంతకుముందు శర్వానంద్ గారు చేసిన మూవీ కావచ్చు, ఇది కానీ సేమ్ ఫ్యామిలీ ప్యాటర్న్ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. నీట్ డైలాగ్స్, ప్రెజెంటేషన్, ఎగ్జిక్యూషన్, డైరెక్షన్ చాలా బాగుందండి. ఆ కామెడీ అదే ట్రెండింగ్ డైలాగ్స్తోనే సోషల్ మీడియాలో హైలైట్ అయిన ఏదైతే డైలాగ్స్ ఉంటాయో ఆ డైలాగ్స్ని యూజ్ చేస్తూ అవి బాగా పేలాయి. కామెడీ టైమింగ్ మన వెన్నెల కిషోర్ గారిది కావచ్చు, సత్య గారిది కావచ్చు, మన బలగం చేసిన క్యారెక్టర్ చేసిన ఆయనది కావచ్చు, అది కుదిరండి. కామెడీ బాగా వర్కౌట్ అయింది. రెగ్యులర్ పాయింట్, రొటీన్ పాయింట్ అయినా రవితేజ గారి ఎనర్జీ, కామెడీ టైమింగ్, మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ తోటి లాగారు. కిషోర్ తిరుమల గారి రైటింగ్ చాలా బాగా కుదిరింది. రొటీన్ సీన్స్ని
చాలా ఎంటర్టైన్మెంట్ ఎంగేజ్ వేలో బాగా క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు. అంటే స్క్రీన్ ప్లే బాగాలేదని చెప్పి అంటున్నారు. అంటే డ్యూరేషన్ వైజ్ కొంచెం ల్యాగ్ ఉన్న ఫీలింగ్ వస్తుంది, బట్ ఎంటర్టైన్మెంట్ వేలో మంచి మంచి సాంగ్స్లో బ్యూటిఫుల్ లొకేషన్స్లో పర్ఫార్మెన్స్తో వెళ్ళిపోతుంది. ఆ ల్యాగ్ ఫీల్ అనేది ఎక్కువ హైలైట్ కాదు. మాగాసేలకు విజ్ఞప్తి, హ్యాపీ సంక్రాంతి టు ఆల్. నా విజ్ఞప్తి అదే, నాకంటే ఎందుకంటే ఏం లేదు. ఎందుకంటే సంక్రాంతి అంటే మనకు సినిమాలు, ఆంధ్రాలో ఉంటే కోడి పందాలు, ఎడ్ల పందాలు, ఆ కథ వేరు ఉంటుంది. మనకి ఇక్కడ సినిమాల పందెం జరుగుతుంది అనమాట. సో సినిమాలను ఎంజాయ్ చేయడమే మెయిన్గా మనకు ఇక్కడ ఉన్న మెయిన్ కాన్సెప్ట్. పందాల్లో ఏ పందెం గెలుస్తుంది, ఏ కోడి గెలుస్తుంది అని పక్కన పెడితే సినిమాకి వచ్చి మనం ఎంటర్టైన్ అయ్యామా, 2.5 గంటలు నవ్వుకున్నామా, పాటల్ని వైబ్ అయ్యామా, క్యారెక్టరైజేషన్స్ ఎంజాయ్ చేసామా, మన హీరోస్ మనకి వింటేజ్ లుక్లో కనిపించారా లేదా, ఇది ఈరోజు సినిమా పరిస్థితి. సో కొత్త కథలు లేవు, కొత్త కథల కోసం వెతక్కండి, దొరకవు. కొత్త కథల్ని పక్కన పెట్టి కొన్న కథల్ని కొత్తగా చూపించారా, మనం ఎంజాయ్ చేసి నవ్వుకున్నాం అనేది సినిమా కింద చూడండి. సో అలా చూసుకుంటే ఖచ్చితంగా మీరు సినిమా వైబ్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. సో అలా నాకు నచ్చిన సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి. సో రవితేజ గారు వింటేజ్ లుక్ చాలా బాగా అనిపించింది. ఆయన నుంచి ఆ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అది నాకు బాగా వచ్చేసింది, ఎంజాయ్ చేశాను. అండ్ వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు, వాళ్ళిద్దరి మధ్యన, ఎందుకంటే సునీల్ గారి నుంచి కామెడీ మిస్ అవుతున్నా ఉన్నాం. సో ఆ కామెడీ నాకు వచ్చేసింది. సునీల్ గారు కామెడీ చేశారు, వెన్నెల కిషోర్ గారు కామెడీ, వాళ్ళిద్దరి మధ్యన జరిగే సీక్వెన్స్ చాలా బాగుంటుంది. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్కి నాకు తెలిసి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ పీక్స్ అనమాట. ఏ ఎంటర్టైన్మెంట్ లెవెల్లో కూర్చుంటాడో నాకు తెలియదు, కానీ హీఈస్ వెరీ గుడ్ ఎట్ ఎంటర్టైన్మెంట్. అండ్ మురళీధర్ గౌడ్ గారు, అజయ్ ఘోష్ గారు, సత్య గారు. సో సత్య గారు ఈ మధ్యన ఏం చేసినా కూడా అది కూడా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్సెస్, ఆయన నుంచి కూడా కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. సో ఆయన కామెడీ బాగుంది. అండ్ ఇద్దరు హీరోయిన్స్ కూడా అందాలు పీక్స్, అలాగే క్యారెక్టరైజేషన్స్ పీక్స్, యాక్షన్ పీక్స్. సో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి, ఎవరిది ఎక్కువ లేదు, ఎవరిది తక్కువ లేదు. అండ్ డింపుల్ అండ్ ఆషికా ఇద్దరు కూడా క్యూట్ లేడీస్. సో ఓవరాల్ సినిమా వాజ్ గుడ్ అన్న. నాకు రవితేజ గారు కమ్బ్యాక్ ఫిలిం, నాకైతే ఆయన నేను ఎంజాయ్ చేశా. రవితేజ గారిని ఎంటర్టైన్ అయ్యా, ఆయన ఎంటర్టైన్మెంట్ని ఫుల్గా నవ్వుకున్నాను నేను. సో నాకైతే సినిమా నచ్చింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు 3 నాకు నచ్చాయి, మిగతా వాళ్ళ ఒపీనియన్ నాకు తెలీదు. బట్ సినిమా ఈజ్ లైక్ ఎంటర్టైన్మెంట్. నేను ఎంటర్టైన్ అయ్యా, నేను ఎంజాయ్ చేశా, విఎఫ్ఎక్స్ ఎంజాయ్ చేశా, కామెడీ ఎంజాయ్ చేశా, యాక్షన్ ఎంజాయ్ చేశా. సో అంతకంటే ఏం కావాలి సినిమా అంటే. రండి థియేటర్లో మీరు కూడా సినిమా చూడండి, ఎంటర్టైన్ అవ్వండి. అండ్ వన్స్ అగైన్ కొత్త సినిమాలకి కొత్త కథలు లేవు, ఉన్న కథల్ని కొత్తగా చూపించారా, మనం థియేటర్లో నవ్వుకున్నామా, యాక్షన్ ఎంజాయ్ చేసామా, సాంగ్స్ ఎంజాయ్ చేసామా. సో కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఏ గుడ్ ఫిలిం టు వాచ్ ఇన్ థియేటర్ విత్ ఫ్యామిలీ. అలాగే మనశంకర్ వరప్రసాద్ గారు అండ్ రాజాసాబ్ 3 కూడా మంచి సినిమాలే, 3 ఎంజాయ్ చేసా. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అదర్ 2 ఫిలిమ్స్. ఆ రివ్యూస్తో మళ్ళీ మేము ముందుంటా. థ్యాంక్ యూ. చూసినా నా టైంపాస్ సినిమా. టైంపాస్ అంటే అబ్బాయిలకు పెళ్ళైన తర్వాత కూడా ఇంకొక అమ్మాయితో కలుస్తారు కదా టైంపాస్ కోసం, ఆ సినిమా. ఒకవైపు ఇంకో వైపు నైపు. స్టోరీ అంటే కామెడీ అన్న, వాళ్ళిద్దరి నుంచి ఎట్లా తప్పించుకోవాలనేది పాయింట్. ఫ్లాప్ అయితే పడలే, ఇట్టుబడిందని నేను చెప్పాను కానీ ఫ్లాప్ అయితే పడలే, యావరేజ్. కామెడీ నవ్వుకోవచ్చు, బాగుంది. ఏది వచ్చినా కానీ ఫెయిల్ అయితే కాదన్నా. నేను బంపర్ హిట్ అని కూడా ఏం చెప్తలేను, కానీ ఫెయిల్ అయితే కాలేదు, పర్లే సినిమాకు. అయితే ఈ సంక్రాంతి సందర్భంగా 3 సినిమాలు వచ్చినాయన్న. టైంపాస్ కోసం అయితే రవితేజ సినిమా చూడండి, పెళ్ళంగోల సినిమా చూడాలంటేనేమో చిరంజీవి సినిమా చూడండి, అందాల దేవతలను చూడాలంటే రంభా, ఊర్వశి, మేనక, అందాల దేవతలను చూడాలంటే రాజాసాబ్ చూడండి. మీకు ఇష్టం వచ్చిన సినిమా చూడండి. ఇక 3 సినిమాలు బాగున్నాయి. ఈసారి ఏ సినిమా ఫెయిల్ లేదు, అన్ని సక్సెస్, అన్ని కామెడీ ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు నచ్చిన సినిమా చూడండి, ఫుల్ ఎంజాయ్. అది లెక్క నా సినిమా మాత్రం ఏముందన్న, రవితేజ అన్న ఫ్యాన్స్ ఇచ్చి పడేసిండు. అంటే ఆయన సినిమా ఇట్టున్నా ఫ్లాప్ ఉన్నా మేము ఎంజాయ్ చేసిపోతాం రవితేజ అన్న సినిమాలో. ఎందుకంటే ఆయన ఇట్టు కొట్టినా ఫ్లాప్ కొట్టినా వెనక చూసుకోవడం, ముంగడు చూసుకోవడం, పోతూనే ఉంటాడు. మేము కూడా వస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం. ఈ సినిమా మాత్రం రవితేజ అన్న కెరియర్లో మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా, ఆడియన్స్కి చాలా కనెక్ట్ అయ్యే దగ్గర అయ్యే సినిమా. ఎందుకంటే 2 హీరోయిన్లు ఉన్నారల్లా, ఒక హీరోయిన్ మాత్రం అనుష్క లెక్కనే ఉంటుంది. అప్పట్లో విక్రమార్క ఎట్లా చూసినామో మళ్ళీ అందులో ఉన్న హీరోయిన్ కూడా అనుష్క లెక్కనే ఉంది. ఆమె కూడా, ఆమెకు కంగ్రాచులేషన్, మంచి పెద్ద స్టార్ కావాలి. ఇంకోటి డైరెక్టర్ గారు అన్న ఏం తీసినామన్న సినిమా, ఎందుకంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ తర్వాత సునీల్ గారు చూసినాం స్క్రీన్ మీద, సూపర్ చేసిండు సునీల్ గారు, యాడ్సాప్ అన్న. ఇంకోటి మన రవితేజ అన్న డ్యాన్సు, అప్పట్లో డాన్ సీను, విక్రమార్కుడు, దుబాయ్ సీను,
అప్పుడు డ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేసినామో అలా డ్యాన్స్ కూడా చాలా బాగా చేసినాం రవితేజ అన్న. మేము ఛానల్తో మిస్ అయినాం డ్యాన్స్. మేము ఇట్లా డ్యాన్స్ చూసి మాత్రం మస్తు ఎంజాయ్ చేసినామన్న రవి అన్న. జింతాక చేసేసినాం మొత్తము. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ వచ్చినా కూడా జింతాట చేయాలి. నువ్వు వచ్చే సినిమా కూడా మళ్ళీ ఒక ప్యాన్ ఇండియా మూవీతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సినిమా మాత్రం మంచి సినిమా. రేపు రాబోయే వచ్చే సినిమాలు కూడా శర్వానంద్ గారి ఇంకొక హీరో వచ్చేస్తున్నాడు, అది కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలి. మన తెలుగు సినిమా ఎప్పుడు నిలబడాలి, ఒక స్థాయిలో నిలబడాలి. అందరికీ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెగాస్టార్ చిరంజీవి గారికి కంగ్రాచులేషన్ సార్. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్, కలెక్షన్లో మాత్రం మూతమోగిపోతుంది. రేపు తెల్లారితే మళ్ళీ రవితేజ కెరియర్లో కూడా నిలిచిపోవాలి కలెక్షన్లో. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడే సినిమా చూశాను బ్రో. నాకైతే ఓకే, ఫన్ ఫిలిం మంచిగా అనిపించింది. రవితేజ గారు కంబ్యాక్ అని చెప్పలేను కానీ ఒక మంచి సినిమా తీశారని చెప్తా. వన్ టైం వాచబుల్. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. ల్యాగ్ లేకుండా ఉంటే బాగుండేది అనిపించింది. సో పర్లేదు, సినిమా నాకైతే నచ్చింది. కొన్ని ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి సినిమాలో. ఫస్ట్ హాఫ్ కామెడీ కానీ సెకండ్ హాఫ్ బాగానే అనిపించింది. మిగతా వచ్చేసి సత్య గారి కామెడీ చాలా బాగా అనిపించింది నాకు. చాలా బాగా నవ్విచ్చారు ఆయన. ఫస్ట్ 20 minutes చాలా బాగా నవ్విచ్చారు. తర్వాత వెన్నెల కిషోర్ గారి టైమింగ్ అదిరిపోయింది. అలాగే సునీల్ గారి టైమింగ్ కూడా బాగుంది. సునీల్ మిగతా అందరూ చాలా బాగా చేశారు. హీరోయిన్స్ కూడా చాలా బాగా అనిపించింది. కొంచెం సెకండ్ హాఫ్ మీద కొంచెం దృష్టి పెట్టేది ఉంటే ఇంకా చాలా బాగా వచ్చేది మూవీ. సో అంతే బ్రో నేను చెప్పాల్సింది. వన్ టైం వాచబుల్. నా రేటింగ్ వచ్చేసి 2.5 బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. మహాశైలకు విజ్ఞప్తి సినిమా ఇప్పుడే చూశాను. ఈ సినిమా ఎవరు చూడాలంటే ఫస్ట్ భర్తలు చూడాలి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత భార్య మీద బోర్ వచ్చి వేరే అమ్మాయిని గోక్తారు, వేరే అమ్మాయిని చూస్తారు. ప్రతి ఒక్కరు చూసే వాళ్ళు మాత్రం ఈ సినిమా చూస్తే మాత్రమే వేరే అమ్మాయి జోలికి వెళ్ళరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్టోరీ ఇంతే ఉంది. అసలు టైటిల్నే ఉంది, సినిమాలోనే ఉంది స్టోరీ మొత్తము. కానీ మన రవితేజ గారు వేరే లండన్లో ఒక అమ్మాయిని గోక్తారు. ఆ అమ్మాయి ఈయన లవ్ చేస్తుంది. ఆ అమ్మాయికి చెప్పడు పెళ్ళని చెప్పేసి భార్యకు చెప్పడు. క్లైమాక్స్లో భార్యకు నిజం చెప్తే ఎలా ఉంటుందో స్టోరీ ఇది. ఇంతే, వేరే స్టోరీ ఏం లేదు, లైన్ ఏం లేదు. ఇందులో చాలామంది కమెడియన్స్ ఉన్నారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు. సునీల్ గారు ఉన్నారు, సత్య గారు ఉన్నారు, గడర్ సింగ్ ఉన్నారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు. కానీ ఏ యాక్టర్స్ కూడా అంతా అనిపించలే నాకు. కానీ కామెడీ అయితే ఓకే. కానీ ఇందులో మెయిన్ కాన్సెప్ట్లో సత్య గారి కామెడీ మాత్రం వేరే లెవెల్లో ఉంది. స్టోరీ అయితే అంత రవితేజ గారు మీరు ఇలాంటి స్టోరీలు ఎందుకు ఎంచుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ స్టోరీ మాత్రం అంతా అనిపించలేదు. అసలు మాకు చాలా బోర్గా ఫీల్ అయ్యాము. సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు, ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ ఉంది. ఆ టైంలో వేరు, అది వేరే కాన్సెప్ట్లో ఉంది, ఇది వేరే కాన్సెప్ట్లో ఉంది. కొద్దిగా మేము ప్రతి ఒక్క భర్త మాత్రం సినిమా చూస్తే మాత్రం అయితే వేరే అమ్మాయి మాత్రం గెలికాడు. చూస్తే బాగుంటుంది, భార్య భర్తలు వచ్చి చూస్తే బాగుంటుంది. టచ్ ఈ సినిమా చూస్తే మాత్రం వేరే అమ్మాయి జోలికి వెళ్ళాడు, అలా ఉంది. అసలు క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది అసలు. కానీ స్టోరీ అంటే ఇంతే, వేరే లెవెల్ ఏం లేదు. సో ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి, రాయసాబ్, శంకర వరప్రసాద్ అండ్ ఇది భర్త మహాశైలకి. ప్రజెంట్ అయితే ఈ 3 సినిమాలలో వరశంకర వరప్రసాదే, మనశంకర వరప్రసాదే ఇట్టు అనుకుంటున్నాయి 3 సినిమాలలో. కానీ బాస్ ఇస్ గ్రేజ్. For more updates, please subscribe Dutta Media.